ఆలు సమోసా అంటే అందరికీ ఇష్టమే. కానీ బయట తినాలంటే వాడు ఎలాంటి ఆయిల్ యూజ్ చేస్తాడో అని భయం. పిల్లలకు పెట్టాలంటే ఇంకా భయం. అందుకే మమ్మీ ఇంట్లోనే చేసింది. ఎట్లా చేసిందో నేను చెప్తా. మైదా పిండిలో నల్ల నువ్వులు, వాము, సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని పిండి కొంచెం గట్టిగా తడుపుకొని పెట్టుకుంది. ఇప్పుడు దాని లోపల స్టఫింగ్ కోసం ఆలు బాయిల్ చేసుకొని దాన్ని గ్రేట్ చేసుకొని పెట్టింది. ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లో జీరా, చాప్డ్ ఆనియన్స్ వేసి లైట్గా కుక్ అయిన తర్వాత పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, చాట్ మసాలా, గరం మసాలా వేసుకొని గ్రేటెడ్ ఆలు వేసి లాస్ట్లో నిమ్మకాయ విండేసుకొని కొత్తిమీర వేసేసుకుంది. అది కలిపేసుకుంటే స్టఫ్ రెడీ అయిపోయింది. ఇందాక తడిపి పెట్టుకున్న పిండిని బుజ్జిగా పూరీ సైజులో చేసుకొని దాంట్లో హాఫ్ డివైడ్ చేసి లోపల స్టఫ్ పెట్టేసుకొని క్రిస్ క్రాస్ మెథడ్లో ఫోల్డ్ చేసుకోవాలి. వాటర్ అద్దుతూ ఫోల్డ్ చేసుకొని లాస్ట్లో ఓపెనింగ్ని క్లోజ్ చేసుకుంటే సమోసా రెడీ అయిపోయింది. పాన్లో ఆయిల్ హీట్ చేసుకొని సమోసా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుంది. అమ్మో ఇంత ఆయిలా అనేలోపు సమోసా నీట్గా స్ట్రెయిన్ చేసుకొని బౌల్లోకి తీసేసుకుంది. అయిపోయింది ఇంకా. ఇప్పుడు సమోసా ఈజ్ రెడీ టు సర్వ్. చేసేసుకోండి మీరు కూడా.